హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు మళ్ళీ ఒక మంచి వీడియోతో అయితే మేము ముందున్నాను. ఈరోజు నేను డైలీ వ్లాగ్ కాదండి, నేను ఒక రెసిపీని షేర్ చేస్తున్నాను. ఇది చాలా సింపుల్గా పిల్లలకి ఎంతో బాగా నచ్చే కేక్ అనమాట. తయారు చేసుకునే ప్రొసీజర్ అంతా కూడా మీకు చూపిస్తాను. చాలా ఈజీగా ఉంటుంది, ఓవెన్ లేకుండా కూడా చేసుకోవచ్చు. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. ఎలా వచ్చింది ఏంటి అని మీ ఫీడ్బ్యాక్ని కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మరి స్టార్ట్ చేసేద్దామా వ్లాగ్ని. ఈరోజు మనం తయారు చేయబోయే కేక్ వచ్చేసి మ్యాంగో స్పాంజ్ కేక్ అండి. ఇది ఎగ్స్ లేకుండా చేసుకుంటున్నాము. చాలామందికి ఎగ్స్ అంటే ఇష్టం ఉండదు కదా, అందుకని మనం ఈరోజు అయితే ఎగ్స్ లేకుండా చేసుకుందాము. చూసారు కదా, చాలా సాఫ్ట్గా ఉంటుంది. అలానే మనం ఇందులో ఫ్రూట్స్ కూడా యాడ్ చేసాము. హెల్త్కి కూడా చాలా మంచిది. మైదా పిండి కదా అని చెప్పేసి అయితే అనుకోవద్దు. మైదా పిండి కూడా హెల్త్కి మంచిదేనండి. కేక్ అనేది ఎందుకు తినకూడదు అని చెప్పి ఉంటారు అని అంటే, కేక్లో మనం ఎక్కువ క్వాంటిటీలో బటర్ని అలానే ఫ్యాట్ ఐటమ్స్ని ఎక్కువగా వాడుతూ ఉంటాము. అందుకోసమని మనం కేక్ అనేది హెల్దీ వర్షన్ కాదు అని అయితే అనుకుంటాము. కాకపోతే ఎప్పుడో ఒకసారి తినడానికి, రెగ్యులర్గా తినకుండా మనం ఎప్పుడన్నా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా తక్కువ స్వీట్తో చేసుకుంటే చాలా బాగుంటుంది. మరి చూసారు కదా ఎంత సాఫ్ట్గా వచ్చిందో. మీరు కూడా తయారు చేసుకుందరు. కానీ దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాము. దీనికోసం ముందుగా మనం 2 మామిడి పండ్లు తీసుకుందాము. ఇవి మంచిగా పండి చక్కగా ఉండేవి తీసుకోండి. దీనివల్ల ఏంటంటే మనకి ఫ్లేవరు అలానే స్మెల్ కూడా మంచిగా వస్తుంది. ఎసెన్స్ వాడకుండా మనం ఈ మామిడి పండ్లనే వాడుకోవచ్చు. ఇక్కడ నేను బంగినపల్లి మామిడి పండ్లని పొట్టు తీసుకొని ముక్కలుగా కట్ చేసుకున్నాను. మీరు ఇక్కడ మెజరింగ్ కప్స్తో కానీ లేదంటే ఏదన్నా గిన్నె కానీ కప్పు కానీ ఏదైనా వాడుకోవచ్చు కొలుచుకోవడానికి. కానీ ప్రతి ఒక్కటి కూడా అదే మెజర్మెంట్స్తో తీసుకోండి. అంటే అదే గిన్నెతో కానీ లేదంటే మెజర్మెంట్ కప్తో కానీ తీసుకోండి. ఇక్కడ నేను ఈ మామిడి పండ్లని 1.5 కప్పు, మీరు ఇందాక చూసిన పెద్ద కప్ అనమాట, అది 1 కప్పుతో నేను 1.5 కప్పుల మ్యాంగో ముక్కలను అయితే వేసుకున్నాను. అలానే ఇక్కడ 1 కప్పు షుగర్ అనేది వేసుకుంటున్నాను. ఈ మామిడి పండ్లు కొంచెం తీయగా లేవు, కొద్దిగా పుల్లగా ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడ 1 కప్పు వేసిన తర్వాత ఇంకొక పావు కప్పు ఉంటుంది కదా, లేదంటే ఒక 2 టేబుల్ స్పూన్స్ అయితే అడిషనల్గా యాడ్ చేసుకున్నాను. అలానే ఇక్కడ మనం మామిడి పండు యొక్క స్వీట్ని బట్టి మనం ఇక్కడ స్వీట్ అనేది అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఇంకా కొంచెం పుల్లగా ఉన్న కాయలు కనుక తీసుకున్నట్టయితే మీరు స్వీట్ అనేది కొద్దిగా అడిషనల్గా యాడ్ చేసుకోండి. అలానే ఇక్కడ నేను ఇందులో 1/2 కప్పు సన్ఫ్లవర్ ఆయిల్ అయితే వేసుకున్నాను. మీరు కరిగించిన బటర్నైనా సరే వేసుకోవచ్చు. 1/2 కప్పు వేసుకోవాలి. నేను మెజర్మెంట్స్ అన్నీ కూడా మీకు కింద డిస్క్రిప్షన్ మీద అలానే స్క్రీన్ మీద కూడా మెన్షన్ చేస్తాను. తప్పకుండా ఇదే మెజర్మెంట్స్తో కనుక మీరు చేసినట్టయితే కేక్ అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది. ఇక్కడ నేను ఇంకొక బౌల్ తీసుకున్నాను. అలానే ఇక్కడ మనం మిక్సీ తిప్పుకున్నాం కదా, ఆయిల్ కూడా వేసుకొని ఈ మిక్చర్ని మొత్తం కూడా బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాము. మీరు కావాలంటే బీటర్తోనైనా కూడా కలుపుకోవచ్చు. ఆయిల్ అనేది సరిగ్గా అంటే డిజాల్వ్ అవ్వడానికి నేను మిక్సీ జార్లోనే వేసుకొని తిప్పేశాను. చూసారు కదా, ఈ పేస్ట్ అనేది ఈ విధంగా వస్తుంది. దీంట్లో వాటర్ కానీ మిల్క్ కానీ ఏమీ యాడ్ చేయొద్దు. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మైదాని మనం ఏ కప్పుతో అయితే మామిడి పండు గుజ్జు తీసుకున్నామో అదే కప్పుతో కప్పున్నర మైదా పిండి తీసుకోవాలి. అలానే ఇక్కడ నేను కరెక్ట్గా లెవెల్గా తీసుకున్నాను. మీరు ఎక్కువ తక్కువ తీసుకుంటే కేక్ అనేది హార్డ్గా వస్తుంది. అలానే దీంట్లో నేను ఈ మైదా పిండిని జల్లించాను. తప్పకుండా మీరు జల్లించుకోవాలి. లేదు అంటే పురుగులు కూడా ఉంటాయి, అలానే ఉండలు కూడా ఉంటాయి. లమ్స్ ఉండడం వల్ల మనం మిక్స్ చేసినప్పుడు ముద్దలు ముద్దలుగా ఉంటుంది. అలానే ఇందులో నేను బేకింగ్ పౌడర్ని 1 టేబుల్ స్పూన్ అండి, టీ స్పూన్ కాదు, 1 టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేశాను. అలానే ఇక్కడ నేను తినే సోడాని 1/4 టీ స్పూన్ 1/4 టీ స్పూన్ అయితే యాడ్ చేశాను. 1 పించ్ సాల్ట్ కూడా కలిపాను. ఇప్పుడు మనం దీన్నంతా కూడా జల్లించుకున్నాం కదా, ఇప్పుడు ఈ మ్యాంగో పల్ప్లో కొంచెం కొంచెం ఈ పిండిని వేసుకుంటూ స్పీడ్గా కాకుండా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోవాలి. మనం స్పీడ్గా కలపడం వలన ఏంటంటే దానిలో ఎయిర్ అనేది ఫామ్ అవ్వదు. పిండి అనేది మనకి ఫర్మెంటేషన్ అయినట్టుగా పొంగినట్టుగా ఉండాలి. అలానే కాకుండా మనం స్పీడ్గా కలపడం వలన దానిలో ఎయిర్ అనేది లేకపోతే కేక్ అనేది సాఫ్ట్గా ఉండదు. చూసారు కదా, నేను కొద్ది కొద్దిగా పిండిని యాడ్ చేసుకుంటూ స్పీడ్గా కాకుండా ఇలానే కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే కలుపుతున్నాను. ఒకవేళ మీరు కలపడం కనుక కష్టంగా ఉంది అని అనిపించి లేదంటే ఉండలుగా ఉంది అని అనిపిస్తే మాత్రం అప్పుడు మీరు హ్యాండ్ విస్కర్ ఉంటుంది కదా, దాంతో కలుపుకోవచ్చు. అది కూడా మీరు కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే కలపండి, స్పీడ్గా తిప్పద్దు. అలానే ఇక్కడ నేను ఒక బౌల్ని ప్రీహీట్ చేసి పెట్టుకున్నాను.
కొంచెం పెద్దగా ఉన్న బౌల్ని తీసుకొని సిమ్లో పెట్టుకోండి, ఈలోపుగా వేడవుతూ ఉంటుంది. అలానే ఇక్కడ నేను పావు 1/4 ఉంటుంది కదా మెజరింగ్ కప్స్లో, దాంతో నేను మిల్క్ని తీసుకున్నాను. అలానే దీంట్లో ఒక టేబుల్ స్పూన్ వెన్నపూస, మన దగ్గర ఇంట్లో ఉండే వెన్నపూస కానీ లేదంటే అమూల్ బటర్ ఉంటుంది కదా సాల్టెడ్, అదైనా వేసుకోవచ్చు. దీన్ని మనం కరిగించుకోవాలి. అలానే ఇక్కడ మనం షుగర్ ఏదన్నా తక్కువగా అనిపించింది మీకు అని అనిపిస్తే ఈ పాలల్లోనే 1 లేదా 2 స్పూన్ల షుగర్ని కూడా యాడ్ చేసుకోండి. ఒకసారి అయితే మీరు పిండి కలిపిన తర్వాత టేస్ట్ చూడండి, మీకు ఇంకా షుగర్ పడుతుంది అని అనిపిస్తే ఇప్పుడు నేను చెప్పినట్టుగా పాలల్లో కొద్దిగా అయితే కలుపుకోండి. అలానే ఈ పాలని ముందుగానే కాగబెట్టి చల్లార్చిన పాలని మళ్ళీ నేను కొంచెం వేడిగా చేశాను. అలానే వేడివేడి పాలని ఈ కేక్లో అయితే వేస్తున్నాను. చూసారు కదా, ఈ పాలని ఒకేసారిగా మొత్తం వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుకోండి. మీకు నేను చెప్పిన మెజర్మెంట్స్తో గినక పాలు సరిపోలేదు, ఇంకా బ్యాటర్ గట్టిగా ఉంది అనిపిస్తే ఇంకా కొంచెం అంటే కొద్ది కొద్దిగా 1 టేబుల్ స్పూను అట్లా యాడ్ చేస్తూ కలుపుకోండి. పిండి మరీ గట్టిగా ఉండకూడదు, అలానే మరీ పల్చగా ఉండకూడదు. గట్టిగా ఉంటే కేక్ అనేది గట్టిగా వస్తుంది, పల్చగా ఉంటే ఉడకడానికి టైం అనేది ఎక్కువ పడుతుంది. చూసారు కదా, పిండి అనేది ఈ విధంగా ఉండాలి. దీనిలో మీరు మ్యాంగో స్మెల్ రావాలి అంటే ఎసెన్స్నైనా వాడుకోవచ్చు. ఇప్పుడు నేను ఈ ట్రేకి బటర్ని అప్లై చేసి కొంచెం పిండిని అయితే ఈ విధంగా యాడ్ చేశాను. తర్వాత మనం ఈ పిండంతా కూడా ఇందులో వేసేసుకుందాం, ఈ బ్యాటర్ అంతా. చూసారు కదా, ఈ విధంగా పోరింగ్ కన్సిస్టెన్సీలో అయితే ఈ పిండి అయితే ఉండాలి. తర్వాత ఈ కేక్ అనేది మనం మిల్క్ ఇవన్నీ యాడ్ చేసాం కాబట్టి త్వరగా మాడిపోయే అవకాశం ఉంటుంది. తప్పకుండా మీరు మనం స్టవ్ మీద పెట్టినప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి. చూసారు కదా, ఇది ఆల్రెడీ వేడెక్కింది. దీంట్లో ఇప్పుడు నేను ఈ ప్లేట్ని అయితే పెడుతున్నాను. ఇప్పుడు మనం మీడియం ఫ్లేమ్లో, ఇక్కడ ఫ్లేమ్ని గుర్తుంచుకోండి, మీడియం ఫ్లేమ్లో పెట్టాలి. అలానే 15 మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి చూడండి. మళ్ళీ ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లోనే ఉంచండి. మీకు సైడ్స్ గినక ఇంకా రెడ్గా వస్తుంది అని అనిపించినప్పుడు మీడియం టు లోకి మార్చుకొని మళ్ళీ ఒక 20 మినిట్స్ అయితే ఉంచండి. మరీ ఎక్కువసేపు గినక ఉంచినట్టయితే అడుగునంతా మాడిపోతుంది. అందుకని మనం తప్పకుండా చెక్ చేసుకోవాలి. చూసారు కదా, కేక్ అనేది ఈ విధంగా రెడీ అవుతూ ఉంటుంది. సిమ్లో పెట్టుకోవాలి, పైన కూడా కొంచెం కలర్ అనేది రావాలి. అలానే మీరు ఓవెన్లో గినక చేసుకుంటూ ఉన్నట్టయితే 180 డిగ్రీస్ దగ్గర 25 మినిట్స్ వరకు పెట్టుకొని కేక్ని అయితే బేక్ చేసుకోండి. మధ్యలో మాత్రం చెక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. చూసారు కదా, కేక్ అనేది పర్ఫెక్ట్గా అయింది. పైన ఇంకా కలర్ రాలేదు అని అనుకుంటున్నారు కదా, ఎందుకంటే దీంట్లో మనం ఎటువంటి ఫుడ్ కలర్స్ కానీ ఏమీ యాడ్ చేయలేదండి. ఆ వేడికి ఇంకా కాస్త ఉడుకుతుంది. చూసారు కదా, ఇప్పుడు కలర్ ఎంత బాగా వచ్చిందో. చల్లారిన తర్వాత నేను ముందుగానే స్టవ్ కట్టేశాను కాబట్టి ఆ గిన్నెలోనే ఉంచాను, అందుకని పైన ఈ విధంగా కలర్ వచ్చింది. మీరు ఇంకా కొంచెం కలర్ రావాలి అనిపిస్తే ఇంకొక 5 మినిట్స్ సిమ్లో పెట్టుకొని ఆ తర్వాత ఆ బౌల్ని అయితే తీసేయాలి ఆ గిన్నెలో నుంచి. లేదంటే వేడికి అడుగున మాడుతుంది, పైనంతా బాగుంటుంది, అడుగున మాత్రం మాడిపోయినట్టు అవుతుంది. ఇది నేను ఒక 3 గంటల దాకా బయటే ఉంచానండి, చల్లారిపోయింది. ఇప్పుడు మనం డీమౌల్డ్ అయితే చేసుకుందాము. చూసారు కదా, చల్లారిపోయిన తర్వాత మనం డీమౌల్డ్ చేయడం చాలా ఈజీగా అనిపిస్తుంది. చూసారా, పర్ఫెక్ట్ కలర్ అనేది వచ్చింది. ఇంకా కాసేపు గినక మనం ఉంచినట్టయితే, హై ఫ్లేమ్లో గినక ఉన్నట్టయితే త్వరగా మాడిపోతుంది, అడుగున చేదు ఫ్లేవర్ కూడా వచ్చేస్తుంది మాడితే గినక. అందుకని కొంచెం జాగ్రత్తగా చెక్ చేస్తూ 15 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒక 10 మినిట్స్ మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత మనం మళ్ళీ సిమ్లో పెట్టుకొని అయితే కుక్ చేసుకోవాలి. చూసారు కదా, చాలా సాఫ్ట్గా ఉండే మ్యాంగో కేక్ అనేది అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంది. మీరు పండిన మామిడి పండ్లను తీసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. మీరు ఇక్కడ కేక్లో తీసుకునే మామిడి పండ్లను బట్టే మీకు కేక్ టేస్ట్ అనేది వస్తుంది. తప్పకుండా ఈ విధంగానే ట్రై చేయండి. ఎలా వచ్చింది ఏంటి అన్నది ఫీడ్బ్యాక్ చేయండి. అలానే నేను ఇక్కడ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా నేను మీకు కింద డిస్క్రిప్షన్లో అలానే స్క్రీన్ మీద మెన్షన్ చేస్తారు. చూసారు కదా, ఎంత బాగుందో. మనం ఇంట్లోనే తయారు చేసుకుంటే ఆ సాటిస్ఫాక్షనే వేరుగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదా, ఎంత సాఫ్ట్గా ఉందో. అలానే టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇందులో మీరు వెనిగర్ని కూడా యాడ్ చేయాలండి. నేను మధ్యలో పిండి మ్యాంగో జ్యూస్ తీసినప్పుడు, అంటే మ్యాంగో జ్యూస్ని బౌల్లోకి షిఫ్ట్ చేసుకున్నప్పుడు నిమ్మరసం కానీ వెనిగర్ కానీ వేసుకోవాలి. ఆ బిట్ స్కిప్ అయిపోయింది, అందుకని నేను యాడ్ చేయలేదు. మీరు తప్పకుండా మ్యాంగో పల్ప్ తీసుకున్న తర్వాత మీరు వెనిగర్ని కానీ లేదంటే నిమ్మరసాన్ని కానీ 1 స్పూన్ యాడ్ చేసుకోండి, ఇంకా బాగుంటుంది.
చూసారు కదా ఫ్రెండ్స్, రెసిపీ ప్రొసీజర్ అంతా చాలా ఈజీగా అనిపించింది కదా. తప్పకుండా ట్రై చేస్తారు కదా. పిల్లలకి ఎంతో ఇష్టమైన ఈ కేక్ని మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు చాలా హెల్తీగా. ఇంత ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ మరిన్ని మంచి వీడియోస్తో మేము ముందుంటాను. వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. బై బై, సీ యూ, హ్యావ్ ఎ నైస్ డే.